హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఇంకొక మంచి హెల్దీ స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఎండు కొబ్బరితో లడ్డూ చేసుకుందాము. ఎక్కువ పర్సెంట్ అందరూ పచ్చి కొబ్బరితో చేసుకుంటూ ఉంటారు కదా. ఎండు కొబ్బరితో లడ్డు చాలా హెల్త్కి మంచిది. అలాగే బాలింతలు కూడా తినొచ్చు ఈ లడ్డు. దాంతోపాటుగా మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకి కావచ్చు, సైనాసిస్ ముక్కులు కొంచెం ప్రాబ్లం ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఈ లడ్డు తీసుకోవచ్చు. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏం వాడుతున్నాను ఏంటో అనేది మీకు వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూడబోయే ముందు ఒక లైక్ అయితే తప్పకుండా ఇచ్చేయండి. వచ్చేయండి రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను కదండి. ఎండు కొబ్బరితోనే చేసుకోవాలి ఈ లడ్డు అనేది. పెద్ద హోల్స్లో నుంచి కాస్త ఇలా పొడవుగా కాస్త మందంగా వచ్చేలా తురుముకోవాలి. చిన్న హోల్స్లో నుంచి తురుముకున్నామంటే లడ్డు చేసుకోవడానికి అంతగా బాగుండదు. ఇప్పుడు ఇది ఎన్ని కప్స్ అయిందో నేను కొలిసి చూపిస్తాను. యాక్చువల్లీ నేను ఈ కప్పుతో 3 కప్స్ తీసుకున్నానండి. మీకు చూపించడం కోసం అయ్యి నేను మళ్ళీ ఈ కప్స్లో వేసి చూపిస్తున్నాను. ఇలా 3 కప్స్ తీసుకున్నాను. ఈ 3 కప్స్ కొబ్బరి తురుముకి ఒక పావు కప్పు కన్నా కూడా కొంచెం ఎక్కువగా వాటర్ మిలన్ సీడ్స్ని కొంచెం పల్సిచ్చుకుంటూ పలుకుగా అంటే బరకగా మిక్సీకి వేసుకుందాం. ఇక్కడ నేను మిక్సీకి బరకగా వేసుకున్నాను కదండి. ఈ కొబ్బరి తురుములోకి వేసేసుకుందాము. కాస్త ముక్కలుగా ఉంది, కాస్త బరగ్గా ఉంది, ఇలా అయింది కదా. ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ ఫుల్గా గసగసాలు తీసుకుందాము. 1 స్పూన్ ఫుల్గా నువ్వులు తీసుకుందాము. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చండి. బాలింతలు కూడా తినొచ్చు. చక్కగా పాలు పడతాయి కొబ్బరికి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని 1 or 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. ఎందుకంటే ఈ కొబ్బరి అనేది మనం కాస్త ఫ్రై చేసుకోవడానికి. ఇలా ఒకసారి మనం చేత్తో కలుపుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము ఇక్కడ వాటర్ మిలన్ కొంచెం క్రంచీ చేసి వేసుకున్నాం కదా, మాడిపోతుంది. నువ్వులు కూడా గసగసాలు చిన్నగా ఉంటాయి కదా, మాడిపోతాయి. ఇలా స్లోగా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే నేను ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేశానండి. చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉన్నాను. ఈ 5 మినిట్స్ కూడా మనకి కలర్ చేంజ్ అయిందంటే టేస్ట్ బాగోదు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇంకో కడాయి పెట్టుకుందాం. ఇక్కడ స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను కప్పు పటికి బెల్లం తీసుకున్నాను. మీరు పటికి బెల్లం ప్లేస్లో బెల్లం తీసుకోవచ్చు, పంచదార అయితే వద్దండి. నేనేం చెప్పాను, ఇక్కడ బాలింతలు కూడా తినొచ్చు అని చెప్పాను కదా. పటికి బెల్లం అయితే వాడుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఎండలకి చలవ చేస్తుందండి పటికి బెల్లం కూడా. పటికి బెల్లం వేసుకున్న తర్వాత 1 కప్పు నీళ్ళు అయితే వేసుకుందాము. మనకి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక 2-3 ఇలాంటి గడ్డలు, ఒక 2-3 గడ్డలు వేసుకోండి, సరిపోతుంది. మనకేమి పాకం రావాల్సిన అవసరం లేదండి. చక్కగా కరిగి మనకి ఒక 2 నిమిషాలు 2 పొంగులు వచ్చేలాగా కరిగించుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఒక 6-7 నిమిషాల్లో ఈ పటికి బెల్లం అనేది కరిగిపోతుంది. ఇలా మనకి ఉడికేటప్పుడు ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకుందామండి. స్మెల్ బాగుంటుంది. ఇక్కడ చక్కగా మనకి పటికి బెల్లం అయితే కరిగింది కదండి. కరిగిన తర్వాత 2 పొంగులు అయితే వచ్చింది. సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసి పెట్టుకొని నువ్వులు గసగసాలు ఉన్నాయి కదా, ఒకసారి వేసేసుకొని కలుపుకుందాము. కలుపుకొని సిమ్లో పెట్టుకొని కాస్త ఒక 5-10 నిమిషాలు కొంచెం దగ్గర పడేలాగా కుక్ చేసుకుందాము. ఎక్కువసేపు అక్కర్లేదండి. మనకి ఈ కొబ్బరి అనేది ఈ సిరప్ని త్వరగా పీల్ చేసుకుంటుంది. ఒక 2-3 నిమిషాలు లేదంటే ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. మీకు ఎంతసేపు కుక్ చేశానో టైం చెప్తాను. మనకి ఇది కుక్ అయ్యే లోపల మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. మనము ఈ సమ్మర్ స్పెషల్గా డ్రింక్స్ కావచ్చు, డిజర్ట్స్ కావచ్చు చేసుకుంటూ ఉంటాం. చల్లగా సర్వ్ చేసుకునేటప్పుడు పైన డెకరేషన్ కోసం కానీ లేదంటే కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం అయ్యి మనం రోజు పెటల్స్ అనేవి ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా మీ దగ్గర రోజా పూలు ఉన్నాయి అనుకోండి, ఒక కడాయిలో డ్రై రోస్ట్ చేసుకున్నారనుకోండి, మీకు చాలా క్రిస్పీగా అవుతాయి. వాటిని యూస్ చేసుకోవచ్చు. సిరప్ ప్లేస్లో కూడా ముందుగా మనం సిరప్ రెడీ చేసే పని లేకుండా డ్రై రోస్ట్ చేసుకున్న వాటిని చక్కగా కొంచెం మిక్సీలో వేసామనుకోండి, మనకి పౌడర్లా వస్తుంది. దాన్ని కూడా చక్కగా యూజ్ చేయొచ్చు. ఈ టిప్ నచ్చిందా మీకు? ఇప్పుడు మనకి ఇది చక్కగా రెడీ అయిపోయింది, చూపిస్తాను. ఇలా మనకి చక్కగా రెడీ అయింది కదండి. ఒక 1 స్పూన్ or 2 స్పూన్స్ నెయ్యి అనేది వేసుకుందాము. దాంతో పాటుగా ఒక చిటికెడు ఉప్పు వేసుకుందాం. చిటికెడు కూడా కాదులేండి, చాలా తక్కువ. కళ్ళుప్పు ఉందనుకోండి, ఒక రాయి వేసుకోండి, అట్లా చాలు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కొంతమంది చాలా వాటికి స్వీట్స్లో ఉప్పు ఏంటి అనుకుంటారు. స్వీట్లో ఉప్పు వేసి చూడండి,
రుచి అయితే చాలా బాగుంటుంది. మీకు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట. ఉప్పు వేసి స్వీట్ చేసిన దానికి, ఉప్పు లేకుండా స్వీట్ ప్రిపేర్ చేసిన దానికి డిఫరెన్స్ తెలిసిపోతుంది మీకు. మనకి ఇప్పుడు చక్కగా రెడీ అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలా చేసుకుందాం. కొంచెం ఈ ప్లేట్లో వేసుకున్నాక కాస్త వెడల్పుగా స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి, త్వరగా ఆరిపోతుంది. కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకుందాము. మనకి కొంచెం వేడిగా ఉందండి, అంతేను. లడ్డు చేసుకోవడానికి వీలుగా ఉంది. ఇప్పుడు లడ్డూలా చేసేసుకుందాము. కొంచెం చేతికి నెయ్యి అనేది అప్లై చేసుకొని లడ్డు చేసుకుందాము. ఈజీగానే లడ్డూలా చేసేసుకోవచ్చు మనము. ఇది ఆరిపోతుందేమో, చేయటానికి కుదరదేమో అనుకోవాల్సిన పని లేదండి. మనకి చల్లారిపోయిన తర్వాత కూడా లడ్డూలా చేసుకోవచ్చు. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కొంచెం ప్రెస్ చేసుకుంటూ చేసుకున్నామంటే లడ్డు అనేది రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక కప్పుతోనే చేసుకోండి. ఎండు కొబ్బరితో ఒక కప్పుతో చేసుకోండి. ఒక కప్పుతో చేసుకునే వాళ్ళ మెజర్మెంట్స్, నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ కొంచెం తక్కువగా చేసుకోండి, సరిపోతుంది. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి కూడా చక్కగా ఇది ఒకటి ఇచ్చామనుకోండి, ఎంత ఎనర్జీగా ఉంటుంది. నువ్వులు వేసాం కదా, మంచి కాల్షియం. ఇప్పుడు ఎదిగే పిల్లలకి కాల్షియం తక్కువ అంటూ ఉంటారు కదా, కాల్షియం ఉంటేనే కదండి కాస్త హైట్ గ్రోత్ కానీ, పిల్లలు కాస్త నీరసంగా లేకుండా ఉండటానికి సాయంత్రం వచ్చేటప్పటికి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసినాక వెళ్ళేటప్పుడు ఇచ్చేయండి. లేదా తినే పిల్లలు ఉన్నారనుకోండి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి 2 ఇచ్చేయండి, పర్వాలేదు. కొంచెం చిన్న సైజ్ చేసి ఇచ్చేయండి. ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ వేయలేదండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఎందుకంటే మనం రెగ్యులర్గా నానబెట్టో లేదా ఏదో ఒకటి జ్యూసులా చేసి ఇస్తూ ఉంటాం కదా, అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి పిల్లలకి ఇచ్చారనుకోండి, టేస్ట్ అన్నీ ఒకలాగే ఉంటాయండి. ఈ లడ్డూలు కాస్త మీకు జ్యూసీలాగా అనిపిస్తాయండి. వన్స్ ఒకసారి ఆరిపోయిన తర్వాత అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అలాగే కొత్తగా డిఫరెంట్ టేస్ట్తో ఉంటాయి. చూసారు కదండి ఎంత సింపుల్గా ఈ లడ్డు రెసిపీని చేసి చూపించాను కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం తెలుగువారి కిచెన్ ఛానల్ని ఫాలో అయిపోండి.